హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను లంచ్ బాక్స్ కోసం పుదీనా రైస్‌ని ప్రిపేర్ చేస్తున్నా. క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఫస్ట్ పుదీనాని బాగా వాష్ చేసుకొని ఒక మిక్సర్ జార్‌లోకి పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్, కొంచెం లెమన్ వాటర్ వేసి బాగా మిక్సీ పట్టుకోండి. ఆ పేస్ట్ ఇలా ఉండాలి. కొంచెం కచ్చపచ్చగా ఉన్నా పర్వాలేదండి. ఇలా ఉంటే చాలు. తర్వాత కొన్ని కూరగాయలు మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోండి పక్కన. అలాగే 3 ఎండుమిర్చి కూడా. తర్వాత ఒక ప్యాన్ పెట్టి పోపు దినుసులన్నీ వేసి తర్వాత ఎండుమిర్చి వేయండి. నేను ఇందులో ఎండుమిర్చి మర్చిపోయాను. ఫస్టే వేయాలి. వేయడం మర్చిపోయాను. ఇలా పోపు దినుసులన్నీ చిటపటలాడాక కొంచెం కరివేపాకు వేసి తర్వాత మీ దగ్గరున్న కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసేసి బాగా కలుపుకోండి. కొంచెం సాల్ట్ వేసి మగ్గిచ్చారంటే త్వరగా మగ్గిపోతాయి. సో నేను ఇక్కడ కొంచెం లైట్‌గా సాల్ట్ వేసి మగ్గిస్తున్నాను. కొంచెం త్వరగా మగ్గాలంటే ప్లేట్ పెట్టినా కూడా త్వరగా మగ్గుతాయి. సో నేను ప్లేట్ పెట్టి మగ్గిచ్చాను. తర్వాత చూడండి కూరగాయలు ఇలా లైట్‌గా మగ్గిన తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా! అది వేసేయండి. ఇది వేశాక బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకోండి. పసుపు వేసి కలుపుకున్నాక మన దగ్గర ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్‌ని వేసేసి బాగా కలుపుకోండి. తర్వాత కొంచెం వాటర్ వేయాలండి. ఎందుకంటే కూరగాయలు పచ్చిగా లేకుండా కాస్త ఉడుకుతాయి వాటర్ వేస్తే. సో, కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి కొద్దిసేపు వాటర్ ఇమిడిపోయేంత వరకు మగ్గిచ్చండి. వాటర్ అంతా డ్రై అయిపోయాక పేస్ట్ ఇలా ఉన్నప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా మీరు వేసి ఈ రైస్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ వేసి ఇలా కలుపుకున్నాక వేడి వేడి పుదీనా రైస్ రెడీ అవుతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని నేనైతే పెరుగు పచ్చడి రైతాతో సర్వ్ చేసుకొని తింటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.